ద్వారానే నాకు కంప్లీట్ నా బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి నాకు ఏదైతే ఇప్పుడు చూడండి ఒక హార్ట్ ప్రాబ్లం అయితే సర్జరీ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? సో ఏదైనా వాల్ బ్లాక్ అయితే సర్జరీ చేయొచ్చు. కానీ ఒక కిడ్నీ ప్రాబ్లం జరిగితే ఏం చేయాలి? అయితే నా ట్రాన్స్ప్లాంటేషన్, సో అది సెట్ కావాలి, లేదంటే డయాలసిస్ పోవాలి, లేకుంటే పైకన్న పోవాలి. అంతకు మించి ఇంకొక ఆప్షన్ ఉందా అండి? సో నాకు ఏదైతే రావద్దనుకున్నానో కంప్లీట్ నా బాడీలో బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, నా కిడ్నీ ఫంక్షనింగ్ అనేది స్లో అయిపోయింది. సో థ్యాంక్ యూ గాడ్, అది ఫస్ట్ సెకండ్ స్టేజ్లో మాత్రమే ఉంది అని డాక్టర్ చెప్పడం జరిగింది. తర్వాత మేము హనంకొండలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా మేము జల్లెడబట్టినాం. సో స్టోరీ హార్ట్గా ఉంటుంది, ఎవరు కూడా బాధపడద్దు. ఎందుకంటే రేపటి రోజున ఈ బిజినెస్ ఎట్లా వచ్చింది అనేది ఇదే రియలైజ్ అవుతుంది అన్నమాట. సో హనుమకొండలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా జల్లెడబట్టినాం, ఎక్కడ రిజల్ట్ దొరకలే. బయాప్సీ చేయమన్నారు, ఇది కంట్రోల్ కాదన్నారు. ఎన్ని మెడిసిన్ వేసుకున్న జీవితాంతం గింతే అన్నారు. ఒక 3 నుంచి 4 నెలలకి మీరు ఎవ్రీ మంత్ డయాలసిస్కి రెడీ ఉన్నామని చెప్పిండ్రు. సో అప్పుడు ఏమవుతుందండి? ఎవరు గుర్తుకొస్తారు? పిల్లలు గుర్తుకొస్తారా రాదా? అసలే నాకు అమ్మ నాన్న లేదు, మళ్ళీ నా పిల్లలు ఇక్కడ ఆగమవుతారని ఉంటుందా ఉండదా? ఈ ప్రాబ్లం వచ్చిన టెన్షన్ కంటే నేను ఆలోచించే టెన్షన్ ఎక్కువైంది అక్కడ. సో అట్లా ప్రాబ్లం అయితే క్రమంలో కూడా ఇద్దరు చిన్న పిల్లలు. అప్పుడు నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మా బాబు 2nd క్లాస్, ఇప్పుడు 3rd క్లాసు. సో మా పాప కూడా 2nd క్లాస్ 3rd క్లాస్ ఉండే అప్పుడు, ఇప్పుడు 5th క్లాసు. సో కంప్లీట్ వాళ్ళని వదిలేసిన. నాకు అమ్మ నాన్న లేరు కదా, మా అన్నయ్య, వదిన, మా అక్క, బావ వాళ్ళు ఉండే. కంప్లీట్ అక్కడికి వెళ్ళిన. సో వెళ్ళేసి అక్కడ ఒక 6 months నేను రెస్ట్ తీసుకున్నా. సో రెస్ట్ తీసుకున్నా కూడా మేము హైదరాబాద్లో ఉన్న చాలా హాస్పిటల్స్ తిరిగినాం. నన్ను ఏదో బయట కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళకి మొత్తం ప్రిపేర్ చేస్తారు కదా, నన్ను కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ లోపల తీసుకుపోయి మొత్తం ప్రిపేర్ చేసారు. ఆ రోజే నేను అనుకున్నా నా పని అయిపోయిందని చెప్పేసి అనుకున్నా. సో ఒకటే ఫిక్స్ అయినా నేను, డయాలసిస్ మిషన్ అనేది మా మమ్మీ చేతి మీదకి ఎక్కింది, అది నా చేతి మీదకి ఎక్కక ముందే నేనేమన్నా సూసైడ్ చేసుకోవాలి, లేకపోతే ఏదైనా బెస్ట్ సప్లిమెంట్స్ వాడాలి. ఈ 2 డిసైడ్ అయినా నేను. సో అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటే, నిజమండి మీరు నమ్మరు, ఎందుకంటే ఈ సప్లిమెంట్స్ పనితనం ఎంత ఉందో నేను చెప్పడానికి స్టోరీ చెప్తున్నాను. సో మీరు నమ్మరు, ఒక సోఫా ఉంటే కంప్లీట్ ఆ సోఫాలో పడుకుంటే 2 వ్యక్తులు లేస్తే కానీ నేను వాష్రూమ్ పోలేని పరిస్థితి. ఆలోచించండి లీడర్స్, 2 వ్యక్తులు లేస్తే కానీ స్పూన్తో పెడితే కానీ నేను అన్నం తినలేని పరిస్థితి. మా డాడీ వాళ్ళ చెల్లెళ్ళు ఉండే, మా మేనత్తలు. సో కంప్లీట్ ఒక 6 members నా చుట్టూ ఉండేది. 99.999 అయిపోయింది. ఒక క్షణాలు అయితే కిందేస్తామన్న సిచ్యువేషన్కి వచ్చింది. 45 days వరకు నో రైస్, ఓన్లీ ఓట్స్, లిక్విడ్ చెంచాతోని మాత్రమే ఉంటుండే. సో అటువంటి సిచ్యువేషన్లో ఇంకా అంతా అయిపోయింది. ఈమెని రేపో ఎల్లుండు అన్న సిచ్యువేషన్లో ఉండే. ఇల్లు వదిలేసిన, పిల్లలు వదిలేసిన, హస్బెండ్ వదిలేసిన, ఫోన్ చూడడం మానేసిన, అందరితో మాట్లాడడం మానేసిన, గమ్మున కూర్చొని ఉన్నా. సో ఆ టైంలో మా అల్లుడు భరత్ అండి, మాలపక్ష వాళ్ళ కొడుకే, మా బిజినెస్ పార్ట్నరే తను కూడా. సో మా భరత్, మా సార్ ఇద్దరు కలిసి, సారు బయాలజీ కదా, కంప్లీట్ న్యూట్రిషనిస్ట్ అన్నమాట. సో గూగుల్ని ఒక రాత్రులు కూర్చొని వాళ్ళు సెర్చ్ చేయడం జరిగింది. ఆ గూగుల్లో ఈ కిడ్నీ బాగుండాలంటే దానికి ఏ ఫుడ్ ఇవ్వాలి అని చెప్పేసి వెతకడం జరిగింది. సో వెతికే క్రమం లోపల ఈ న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ కావాలి, దానికి కుర్కుమిన్, కిడ్నీ హెల్త్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, సో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న సప్లిమెంట్స్ కావాలి అని వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఆరోగ్యంగా ఉండాలంటే మెడిసిన్ వాడితే బాగుంటామా, దానికి కావాల్సిన ఫుడ్ తింటే బాగుంటామా? ఫుడ్ కావాలి కదా. సో నాకు హాస్పిటల్కి వెళ్తే ఒక 40 నుంచి 45 రకాల మెడిసిన్ రాసిర్రు, కంప్లీట్ యాంటీబయాటిక్ రాసిర్రు. సో ఒక 45 billions ఉండే టాబ్లెట్ రాసిర్రు. అది వేసుకుంటే అర్ధరాత్రి ఆకలయ్యేది, అన్నం తినకపోతుండే, ఇంకా అది చెప్పేదే కాకుండే. సో అటువంటి సిచ్యువేషన్ ఉంటుండే. సో ఆ క్రమంలో ఈ 45 మెడిసిన్స్ వేసుకునేటప్పటికి నేను ఇప్పుడే వీక్ అంటే ఇంతకంటే వీక్ ఉండే, ఇంకా సో ఇంకా సగం ఉంటుండే. అవి తిని తిని అన్నం కూడా తినాలని లేకుండే, అన్నం కూడా తినకపోతుండే. అటువంటి టైంలో సార్ ఏం చేసిండు, మెడిసిన్ కాదు మనకి కంప్లీట్ ఫుడ్కు తీసుకురావాలని చెప్పేసి అన్ని సప్లిమెంట్స్ తీసుకొచ్చి మన వెస్టీజ్ అయితే ఎక్కడ సప్లిమెంట్స్ బెస్ట్ ఉన్నాయని వెతికే క్రమం లోపల చాలా నెట్వర్క్లు వచ్చినాయి, కానీ అందులో విచ్ ఇస్ ద బెస్ట్ నెట్వర్క్. సో సెర్చ్ చేసి ప్రైస్ ఎక్కడ తక్కువ ఉంది, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఎక్కడ ఎక్కువ ఉందని సెర్చ్ చేసే క్రమం లోపల వెస్టేజ్ ఇస్ ద నెంబర్ 1 ఫుడ్ సప్లిమెంట్స్ అని తెలవడం జరిగింది. సో ఇందులో బెస్ట్ అప్లైన్ ఎవరు ఉంటారు. సో అట్లా మేము వెతుక్కుంటూ శ్రీనివాస్ వడ్డమల్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అప్పుడు మేము సార్కి కాల్ చేసి మాకు ఈ సప్లిమెంట్స్ కావాలని మేమే చెప్పినాం. వెంబడే సార్ కర్ణాటక నుంచి రావడం జరిగింది. జనవరి 23, 2022లో ప్రాబ్లం జరిగింది కదా, 2022
దగ్గరనే ఉన్నాం ఆ 2 months. జనవరి 23, 2023 నా బర్త్డే అండి అప్పుడు. సో జనవరి 23 ఆ రోజే నాకు వెస్టిజ్ పునర్జన్మనిచ్చింది. సో ఆ రోజే సప్లిమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఏదైతే పోదా అనుకున్న చివరి రోజు ఉందో భగవంతుడు నువ్వు సాధించేది ఉంది అని చెప్పేసి 2023 మళ్ళీ జనవరి 23 రోజున నాకు మళ్ళీ ఒక ఆకేసి నువ్వు బ్రతుకు ఈ సప్లిమెంట్స్ తోనని ఆ రోజు నాకు ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది నా బర్త్డే రోజే. సో ఆ రోజు నుంచి నేను స్టార్ట్ చేసిన సప్లిమెంట్స్ స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను సప్లిమెంట్స్ అనేది ఆపకుండా యూజ్ చేయగలుగుతున్నా. ఈ రోజు నేనే లేను అనుకున్న ఈ ప్రపంచంలో ఇక్కడికి వచ్చి నేను మాట్లాడగలుగుతున్నా అంటే మీతో కూడా అవుతుందా కాదా? ఓకే, సో ఆలోచించండి. ఒక ప్రాణం, నా ప్రాణాన్ని నేను కోల్పోతానేమో, ఈ క్షణాలలో అయిపోతుంది అనుకున్న నేను ఈ రోజు ఇంత మీటింగ్స్ చేస్తూ ఇన్ని మాట్లాడుతూ ఒక మోటివేషన్ లీడర్ గా మా ఉమెన్స్ అందరికి స్పీచ్ ఇస్తూ మాట్లాడుతూ టీమ్ ని నిలబెట్టుకున్న నేను చేయగలిగిన అంటే మీతో అవుతుందా కాదా? సో ఇప్పుడు లీడర్స్ 3 years అవుతుంది నాకు ప్రాబ్లం వచ్చి. సో ఏదైతే 6 months కి నన్ను డయాలసిస్ కి రమ్మని చెప్పిండ్రో నేను మళ్ళీ కిమ్స్ కొండాపూర్ వెళ్ళడం జరిగింది. అదే ఏం వాడినమ్మా మొత్తం తగ్గిపోయిందని చెప్పేసి సార్ అడిగిండ్రు. అప్పుడు సారే డాక్టర్ కూర్చోబెట్టి చెప్పిండ్రు వాడిన సో ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది అంటే మీరు ఒక్క మెడిసిన్ కూడా వాడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే సప్లిమెంట్స్ కంటిన్యూ చేస్తున్నారో అవే సప్లిమెంట్స్ మీకు నచ్చేంత వరకు కంటిన్యూ చేసుకోండి అని చెప్పారు. అప్పుడు నేనే ఫిక్స్ అయినా అంటే నేను పోయేంత వరకు ఆ సప్లిమెంట్స్ కంటిన్యూ చేస్తాను ఫిక్స్ అయినా. ఎందుకంటే పోయే ప్రాణాన్ని తీసుకొచ్చినాయి కదా సప్లిమెంట్స్. సో ఖచ్చితంగా మనం వాడాలి కదా. మీకు డౌట్ ఉంటే నా బ్యాగ్ లోనే ఉన్నాయి, జిప్ ఓపెన్ చేసి చూడండి. నేను ఏదైనా పోతే ఒక బాక్స్ లో మన సప్లిమెంట్స్ అన్ని వేసుకొని ఆ బ్యాగ్ లో పెట్టేసుకుంటా. అన్ని ఒకటేసారి తాగా ఒకటి వేసుకుంటూ ఉండాలి. చేతిలో పట్టుకున్నామంటే ఒకటే వాటర్ బుక్కకి మన సప్లిమెంట్స్ అన్నీ అయిపోతాయి. సో అంతా బాడీకి అలవాటు అయిపోయినాయి అన్నమాట. సో ఈ రోజు ఎగ్జాక్ట్ గా మాట్లాడుతున్నామంటే ఏ ఫుడ్ అవసరం లేదు, మన సప్లిమెంట్స్ సరిపోతాయి. సో హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత రివర్స్ మా సారే చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా హెల్తీగా సో ఈ బిజినెస్ ని ఎంజాయ్ గా చేస్తా ఉన్నాం. సో తర్వాత ఆలోచించిన మేము ఇదంతా 6 months పీరియడ్ పట్టింది నేను సెట్ అవ్వడానికే. తర్వాత ఏంటంటే సెప్టెంబర్ వరకు కంప్లీట్ నేను సెట్ అయిపోయినా, ఆగస్ట్ సెప్టెంబర్ వరకు. సో అప్పుడు నాకు అనిపించింది మా మమ్మీకి డ్రీమ్ ఉండే నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేయాలని. సో ఆమె ప్రతిసారి చెప్తుండే, ఎందుకంటే చాలా మంది ఆమెకి హెల్త్ లో సర్వీస్ చేయడం జరిగింది. ఆ క్రమంలో నన్ను ఒక 100 మందికి హెల్ప్ చేయాలని చెప్పేసి ఆమె అంటుండే. సో ఆ డ్రీమ్ అనేది కాలేదు. డిగ్రీ కంప్లీట్ అయిపోగానే మ్యారేజ్ జరిగింది. సో గవర్నమెంట్ టీచర్ కదా మళ్ళీ జాబ్ పంపిస్తాడా అడిగి సపరేట్గా పంపలే, వదిలేసిన. సో ఇంకేముంటుంది, పిల్లలని స్కూల్కి పంపాలి, సార్ స్కూల్కి పోవాలి, నేను తినాలి, రెస్ట్ తీసుకోవాలి, ఇంట్లో ఉండాలి, అంతకే అయిపోతుంటే వాళ్ళు 9కి పోతే మళ్ళీ 5-4 బైక్ వచ్చేది. సో అప్పటి వరకు ఏముంటుంది, మనకి పని ఏమన్నా ఉంటుందా? తినడం, ఆరామ్సా సోఫాలో కూర్చొని ఫోన్ టీవీ చూడడం. సేమ్ నా లైఫ్ కూడా 8 సంవత్సరాలు అదే గడిచిపోయింది. సో అందుకే భగవంతుడు ఈ ఆపర్చునిటీ ఇచ్చిండు. అక్కడ అమ్మ డ్రీమ్ నెరవేరలేదు, నాకు కూడా ఇక్కడ అదంతా ఆగిపోయి ఉంది. సో అప్పుడు నేనేం డిసైడ్ అయినా అంటే ఈ బిజినెస్ నుంచి నేను ఏదైతే ఆరోగ్యాన్ని పొందగలిగినో ఈ ఆరోగ్యాన్ని 1,00,000 మంది 1,000 మందికి నేను చెప్పగలగాలి అని చెప్పేసి నేను సార్ ఆ రోజు కూర్చొని స్ట్రాంగ్ గా డిసైడ్ చేసుకున్నాం. సో అప్పటి నుంచి వర్క్ చేయడం మేము స్టార్ట్ చేసినాం. నాకు నేను హాస్పిటల్ కి పోతే ఎక్స్రేలకు, స్కానింగ్లకు, వాటికి వీటికే లక్షలు వదిలిపెట్టిపోయింది. అక్కడ ఒక 5 months కి నియర్లీ మేము 5 lakhs ఖర్చు పెట్టుకున్నాం. సో తొందరగా సెట్ కావాలని చెప్పేసి. సో అయినా కూడా అక్కడ ప్రయోజనం అనేది ఏమీ లేదు. సో ఆ తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత జస్ట్ 4,500 నుంచి 5,000 వరకు ప్రోడక్ట్స్ తెచ్చుకోవడం జరిగింది. నా అకౌంట్ లో 156 రూపాయలు పడ్డాయి. సో అప్పుడు నాకు కొంచెం రియలైజ్ అయింది, చూడండి 1,00,000 రూపాయలు కిమ్స్ లో కడితే ఏం రాలే, వరంగల్ మొత్తం తిరిగి చల్లడం పట్టిన ఏం రాలే. ఏమైంది అని అంటే ఉన్న సగం అయింది. ఓకే, సో అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడేమో 156 రూపాయలు వచ్చినాయి. 2 విధాలు బాగుంది. సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఇట్లా వాడుకుంటూ పోయే క్రమం లోపల జస్ట్ నాకు నేను 6 నెలలు వాడుకుంటే దాదాపు ఒక 4-5 వేలు పడ్డాయి అకౌంట్ లో. బాగుందా లేదా? అదే దాంతో పాటు ఎవ్రీ మంత్ కొనుక్కుంటే ఫ్రీ ఒకటి వస్తుంది కదా. సో ఒక 10-15 వేల లాభం వచ్చింది. అదే ఇదేదో బాగుంది. తర్వాత నాలాంటి వాళ్ళు ఇప్పుడు మనం హాస్పిటల్కి పోతే మనకి ఏ జబ్బులు కలుగుతారు, మనం ఏ హాస్పిటల్ పోతే ఆ జబ్బులు కలుస్తారు. ఎస్ ఆర్ నీకెట్లున్నది, నీకెన్ని రోజులు అవుతుంది, నీకెన్ని రోజులు అవుతుంది, ఇదే జరుగుతుందా లేదా? అక్కడ నీకెంతమంది పిల్లలు, నాకెంతమంది పిల్లలు, మీ వాళ్ళు ఎంత పెద్దలు, మా వాళ్ళు ఎంత పెద్దలు, పోతూనే ఉంటాయి. ఎస్ ఆర్ అందరు హాస్పిటల్ పోయగలే కదా, ఎవరు కూడా ఒకసారి పోకుండా లేరు కదా. సో ఇది జరిగే క్రమం లోపల నేను కొంచెం
స్టార్ట్ చేసిన. నేను పలానా సప్లిమెంట్స్ వాడినా చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి అని చెప్పిన. కానీ అంత సామాన్యంగా వాడతారు వాళ్ళు? వాడారు కదా. సో ఇట్లా మేము బిజినెస్ చేయాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయినాం. నాకు ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉండనో కంప్లీట్ నేను మర్చిపోయినా. నాకే ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా ఉన్నా, నేను హెల్తీగా ఉన్నా, నేను పని చేసుకోగలగాలి, నేను డబ్బులు సంపాదించాలి అని మేము డిసైడ్ అయినా. దానికి ముందు పెద్ద మెగా మీటింగ్ రావడం జరిగింది గోపురం. సో వెళ్ళేసి అక్కడ అన్ని వదిలేసుకున్నా. ఏ హాస్పిటల్ పోలే, ఏ టెస్టులు చేయించుకోలే, ఏ మెడిసిన్ వాడలే, నేను ఏం చేయలే. నేను ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలి, మా మమ్మీ డ్రీమ్ ఉండే అది ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి నేను స్ట్రాంగ్గా చేద్దామని డిసైడ్ అయినా. సో మా ప్రయాణం సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు ఇక్కడ మేము మీ ముందు ఈ రోజు మళ్ళీ ఏప్రిల్లో నిల్చున్నాం. లాస్ట్ మంత్ మార్చ్లో ఏ ప్రాబ్లం లేకుండా నేను గ్రాడ్యుయేట్ టీసీడీగా రికమెండేషన్ తీసుకోవడం జరిగింది. లేదా? సో ఇక్కడ లీడర్స్ ఏం జరుగుతుందంటే, ఇక ఉంటారు కదా మన పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు అందరూ మన ప్రాణానికే ఉంటారు. ఎస్ఆర్నో మొన్నదాకా మంచాల పడతలు ఇవ్వలేదు, కానీ పోయి మళ్ళీ మీటింగ్లు అన్నాను, బ్యాగ్ వేసుకుంటాను ఏంది అని అంటారా అన్నారా? ఎవరిని పట్టించుకోలేదు లీడర్స్. ఎందుకు మీకు చెప్తా ఉన్నా అంటే అందరికి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే. సో అప్పుడు మేము ఏం డిసైడ్ అయినామంటే డూ ఆర్ డై, ఉంటే మనమని ఉండాలి లేకపోతే బిజినెస్ అని ఉండాలి. సో అట్లా డిసైడ్ అయ్యి మేము ప్లాన్ చేయడం స్టార్ట్ చేసినాం. అసలు మంచిర్యాల మా వరంగల్ నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. మాకు అక్కడ మంచిర్యాలలో టీం ఉంది, సార్ టీచర్ లీవ్ ఉండదు. అన్ని వదిలేసిన, పొద్దున్న లేచి 25 రకాల సప్లిమెంట్స్ కడుపులు వేసుకోవడమే తెలుసు. చలో ప్రయాణం స్టార్ట్, పిల్లలకు వంట చేయాలి, ప్రయాణం స్టార్ట్ చేయాలి. సో చేస్తూ అట్లా ప్లాన్స్ చేస్తూ వెళ్ళి నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్ చేస్తూ నా హెల్త్ని పక్కకు పెట్టేసి ఈ రోజు నాలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని 1,100 మందిని రక్షించగలుగుతూ ఉన్నాం బికాస్ ఆఫ్ వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్. సో అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ, ఎంతమంది పిల్లలు లేక బాధపడుతూ ఉంటారండి? మనం చూస్తే పెళ్ళి 2 ఏళ్ళు కాగానే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ రోజు మన ఆర్గనైజేషన్ లో ఒక 15 నుంచి 20 మందికి పిల్లలు అయ్యారు. బాగుందా లేదా? సో ఇప్పుడు అమ్మ డ్రీమ్ నెరవేరిందా లేదా? ఏ డాక్టర్లు పిహెచ్డీలు అవసరమా అండి? ఇక్కడ ఎంబీబీఎస్ అవసరమా? ఏది చదువుకోకుండా బీబీ మేడం చేస్తున్నదా ఒక ఆయమ్మ? సో ఇప్పుడు ఒక డిగ్రీ చదివిన సమత ఇస్తుందా లేదా? సో మనం చేయడానికి ఎందుకు భయపడాలి? కానీ మన ప్రాణానికి ఎవరు ఉంటారంటే పక్కకు ఉంటారు కదా, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు, వాళ్ళందరూ అడ్డమవుతారు మనకి. నన్ను కూడా అన్నారు, గవర్నమెంట్ టీచర్ భార్య మొన్నటి దాకా జ్వరం ఇదేంటి అదైంది అన్నారు, కిడ్నీ ప్రాబ్లం అన్నారు. కథం పొద్దుగా ఎత్తది, బ్యాగ్ ఎత్తది, ఎటు పోతుంది అర్థం కాదు, పిల్లలను అటు పంపుతుంది, సార్ ఎటు పంపుతుంది, మేము పోతుంది. కానీ ఆ రోజు మేము డిసైడ్ అయినా మాకేం కావాలో మేము నిర్ణయించుకున్నాం. మీరు రెండే, వై దిస్ బిజినెస్, హౌ దిస్ బిజినెస్. మీరు ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, మీరు క్లారిటీ ఉంటే ఎట్లా చేయాలన్నది మిమ్మల్ని ఎవరైతే పట్టుకొచ్చారో వాళ్ళు నేర్పించడానికి సిద్ధంగా ఉంటారు. నేను ఎందుకు చేయాలి, నాలాంటి ప్రాబ్లం ప్రజలకు రావద్దు, ఇన్కమ్ సెక్యూరిటీ కావాలి, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి. సో ఈ 3 గోల్స్ పెట్టుకొని నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. నేనేం అచీవ్ అయినా ఈ బిజినెస్ నుంచి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఈ ప్రపంచానికి దూరం అవుతాం అనుకున్నా, నన్ను నేను దక్కించుకున్నా. ఫస్ట్ అచీవ్మెంట్ నాది. సో సెకండ్ ఏం చేసిన అంటే, నేను ఏదైతే 100 మంది ప్రాణాలను కాపాడాలనుకున్నానో అది ఆల్రెడీ చేస్తున్నా. దాంతో పాటు నాకు డ్రీమ్ ఉంటుండే ఒక 10 సంవత్సరాల నుంచి ఒక బండి నడపాలని. ఇక బండి అంటే ఎట్లా అంటే, రోడ్డు మీద పోతా అంటే ఎవరు నన్ను చూస్తే వాళ్ళని గుంజుకాచి లేవటం, నేను కూర్చుంటే బాగుంది అనిపించేది. సో అట్లా ఉంటుండే డ్రీమ్ అనేది. సో లేకపోతే కొద్ది రోజుల తర్వాత అనుకున్నా నడిపేది నేనే కావచ్చు ఊహించుకున్నా. అంటే నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మనం ఏది ఆలోచిస్తే భగవంతుడు మనకు అదే తిరిగిస్తాడు. ఎస్ఆర్నో. సో కొద్ది రోజులేమో కకృతి పడ్డా, రాలే, తర్వాత జీర్ణించుకున్నా నేనే కొద్ది రోజులకు అవుతా అని. సో అప్పుడు ఈ బిజినెస్ లో సైన్ అప్ చేసినాం కదా ఆరోగ్యం కోసం. తర్వాత ఆనందం కూడా కావాలి కదా, ఆదాయం కూడా కావాలి కదా. ఆదాయం రావాలంటే మనం ఆనందంగా ఉండాలి కదా. సో అప్పుడు ఏం చేసినా అంటే, ఒక 4-5 మంత్స్ మనీ అంతా నేను దాచిపెట్టుకొని 1,10,000 ప్లెజర్ ఎక్స్టెక్ బండి తీసుకున్నా. బాగుందా లేదా? సో ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, నాకు కోరికలు ఉన్నాయి కాబట్టి నేను చేయగలుగుతున్నా. సో బండి తీసుకున్న తర్వాత చాలా మంది అన్నారు నన్ను, ఎందుకు నువ్వు ఇట్లా తయారైనావు, మొన్నటి దాకా మంచిగా లేవు కదా, గన్ని గోళీలు మింగుతాను, ఉన్నదే పిల్లంతా, నువ్వు బండి వేసుకొని ఏడికి పోతావు అని చెప్పేసి అన్నారు. ఆదివారం లేదా, అమావాస్య లేదా, 2 పిల్లగాళ్ళు ఉన్నారు నీ పానానికి, మీ అమ్మాయి గట్ల అయిపోయింది, మీ నాన్న గట్ల అయిపోయాడు, నువ్వెవరికి అట్టగట్టిపోతావు పిల్లల్ని, ఇవన్నీ అంటుండే. కానీ ఇటు వినేది ఇటు వదిలేసేది. ఎందుకంటే నాకు సార్ సపోర్ట్ అనేది 100కి 1000% ఉంది కాబట్టి. ఓకే, సో సార్ సపోర్ట్ ఉంది, నా పిల్లల సపోర్ట్ ఉంది, మా అత్తమ్మ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి
నేను సార్ చెప్పిన పాటలు మాత్రమే నడవడానికి సిద్ధంగా ఉన్నా. అంటే నేను నెగిటివ్ పట్ల చాలా దూరంగా ఉండడానికి ఫిక్స్ అయినా. సో బండి కొనుక్కున్నాక ఏముంటది, కోరుకున్నది కదా తిరగాలని ఉంటుందా ఉండదా? సో ఎక్కడ ప్లాన్ ఉండదని చెప్పకుండా నేను తయారైతుండే ఏడున్నది ఎందుకంటే బండి నడపాలి కదా. సో అట్లా నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్ చేసేది. సో చేసే క్రమం లోపల అందరూ నువ్వు హైలైట్, నువ్వు సూపర్ అంటే మనకి ఏమనిపిస్తుంది, నిజంగానే నాకు సూపర్ కావాలనిపిస్తుంది అనిపించదా. సో ఇంకా కొంచెం ప్లాన్స్ పెంచడం స్టార్ట్ చేసినాం. సో బిజినెస్ స్టార్ట్ చేసినాక 4 to 5 monthsకే ఒక 50,000 చెక్ అంత ఎట్లుంటుంది, లేడీస్ అకౌంట్లో 11 గంటలకి ఫోన్ పే ఓపెన్ చేస్తే ఒక 50,000 రూపాయలు కనబడితే ఎట్లుంటుంది, నిద్ర పట్టదా? సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా జరిగింది. కళ్ళ ముందేమో 1,00,000 రూపాయల బండి ఉన్నది, ఇటు బిజినెస్ ఉన్నది. అక్కడ సార్ టీచరు ఒక డైలాగ్ చెప్తా నేను, మా సార్ ఏమనుకోడు ముందే చెప్తాను. మా సార్ కూడా, మా సార్ గవర్నమెంట్ టీచర్ కదండి. మా సార్కి ఒక 15-16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది.